నమస్తే. ఈ బరస్తే బాధల పాఠానికి సంబంధించినటువంటి నోట్స్ మీకు బరస్తే బాధలు పార్ట్ 5 అనేటటువంటి భాగంలో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకుని రాసుకోండి. ఇప్పుడు భావం చూడండి. బరస్తే బాధల సారాంశ్. కవి పరిచయాన్ని సబ్ హెడింగ్ పెట్టుకుని అండర్లైన్ చేయాలి. బరస్తే బాధలు కవితాకే కవి శ్రీ సుమిత్రానందన్ పంత్ హై. బరస్తే బాధలు అనేటటువంటి కవితకి కవి శ్రీ సుమిత్రానందన్ పంత్ గారు. వే ఛాయావాదీకి ప్రముఖ కవి మానే జాతే హై. ఆయన ప్రకృతికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కవిగా భావించబడుతున్నారు. నెక్స్ట్ पैराग्राफ कविता का सारांश. इस कविता में प्रकृति का सुंदर चित्रण है. ఈ కవితలో ప్రకృతి అందంగా వర్ణించబడింది. శ్రావణ మాసకే మేఘ జంజం బరస్తే హై. శ్రావణ మాసపు మేఘాలు తుంపర్లుగా పడుతున్నాయి. వృక్షోంసే బూందేం చెంచం గిరితీ హై. వృక్షాల నుండి నీటి బిందువులు టప్ టప్ మని పడుతున్నాయి. బాదలోంకి అంధకారమే బిజిలీ చమక్ రహీ హై. మేఘాల యొక్క చీకటిలో బిజిలీ అంటే మెరుపులు మెరుస్తున్నాయి. చమక్ రహీ హై. దినకే తమమే మనకే సపనే జగతే హై. పగటి యొక్క చీకటిలో కలలు మేల్కొంటున్నాయి. మనసు యొక్క కలలు మేల్కొంటున్నాయి. आसमान में जब काले बादल ఛా జాతే హై తబ్ మేండక్ టర్రాతే హై. ఆకాశంలో ఎప్పుడైతే నల్లని మేఘాలు కమ్ముకుంటాయో, ఛా జాతే హై అంటే వ్యాపిస్తాయో, తబ్ మేండక్ టర్రాతే హై అప్పుడు కప్పలు బెకబెకమంటాయి. మోర్ కూకుతే హై. మోర్ అంటే నెమలి కూకుతే హై అరుస్తాయి, నెమళ్ళు అరుస్తాయి. చాతక్ భీ ఖుషీ సే ఆవాజ్ కర్తే హై. చాతక పక్షులు కూడా ఆనందంతో అల్లరి చేస్తున్నాయి. సోనుబాల ఆర్ద సుఖసే క్రందన్ కర్తే హై. కొంగలు తడిచిన సుఖంతో అరుపులు అరుస్తున్నాయి. ఆసమానమే బాధలు ఘుమడితే హుయే గర్జన్ కర్తే హై. ఆకాశంలో మేఘాలు గర్జనలు చేస్తున్నాయి, అటు ఇటు తిరుగుతూ గర్జనలు చేస్తున్నాయి. బారిష్కి బూందేం సీధే మనకో చూతీ హై. వర్షపు బిందువులు తిన్నగా మనసుని హత్తుకుంటున్నాయి. ఈ విధంగా ఉంది. ఇసే మన్ ఝూమ్ ఉఠతా హై. దీని వలన మనసు ఊగుతుంది. ధరతీ పర్ జల్కి ధారాయేం బహతే హై. భూమి మీద నీరు ధారలుగా ప్రవహిస్తుంది. మిట్టీకే కణ్ కణ్ మే హోనే వాలే తృణ్ పులకిత్ హోతే హై. మట్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కణము పులకించిపోతూ ఉంది. తబ పానీకి ధారా పకడ్కర్ మన్ ఝూల్నే లగతా హై. అప్పుడు నీటిదారిని పట్టుకుని మన మనస్సు ఆనందంతో ఊగుతుంది. ఇంద్రధనుష్కే ఝూలే మే మన్ ఝూల్నే లగతా హై. ఇంద్రధనుస్ అనే ఊయలలో మనసు ఊయలు ఊగాలని కోరుకుంటుంది. ఇస్ తరహ్ వర్షా సే భరిత్ శ్రావణ మాస్ హమారే జీవన్ మే ఫిర్ ఆయే. ఈ విధంగా శ్రావణ మాసము, వర్షంతో కూడినటువంటి శ్రావణ మాసము మన జీవితంలో మరల రావాలి. ఉపసంహార్ అంటే లాస్ట్ సబ్ హెడింగ్. కన్క్లూజన్. ఇస్ ప్రకార్ వర్షా కా సుందర్ చిత్రణ హై. ఈ విధంగా వర్షము అందంగా వర్ణించడం జరిగింది. వర్షాన్ని అందంగా వర్ణించడం జరిగింది. ఈ విధంగా మీరు సబ్ హెడింగ్స్ పెట్టి దీన్ని రాస్తే కనుక మంచి మార్కులు, 10కి 10 మార్కులు పడే అవకాశం ఉంది. రాయండి. తర్వాత ప్రశ్న షార్ట్ క్వశ్చన్. దాని యొక్క భావం చూడండి. ఇది మీకు 3 మార్కులకు కానీ లేదంటే 4 మార్కులు కానీ వచ్చే అవకాశం ఉంది. సుమిత్రానంద్ పంత్ కే బారే మే ఆప్ క్యా జాంతే హై. సుమిత్రానందన్ పంత్ కవి గారి గురించి మీకేమి తెలియను. ఆప్ క్యా జాంతే హై. జవాబు చూడండి. ప్రకృతికే బేజోడ్ కవి మానే జానే వాలే. ప్రకృతికి సంబంధించిన బేజోడ్ అంటే ప్రఖ్యాతిగాంచిన కవిగారైనటువంటి శ్రీ సుమిత్రానందన్ పంత్ గారు జన్మ అంటే ఆయన యొక్క జన్మ ఎప్పుడు జరిగిందట? 1900 మే 1900 సంవత్సరంలో ఆల్మోడా అనే జిల్లాలో కౌసానీ గావ్ మే హువా. కౌసానీ అనే గ్రామంలో జరిగింది. సాహిత్య లేఖన్ కే లియే ఆయనకి కవితలవి బాగా రాయడం కోసమని ఆయనకి అవార్డులు వచ్చాయి. అవి ఏంటంటే సాహిత్య అకాదమీ, సోవియత్ రూస్ ఇవ్వబడ్డాయి. ఈ అవార్డులు ఇవ్వబడ్డాయి. చిదంబర అనేది ముఖ్యమైన ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ ఇది. చిదంబర కావ్య కేలియే
కావ్య కొరకు ఈయనకు జ్ఞానపీఠ పురస్కార్ దియా గయా. జ్ఞానపీఠ పురస్కారం ఇవ్వబడింది. అది జా విడిగా పడింది కానీ జ్ఞా కింద రాస్తుంది. క్షాత్రాజ్ఞలో జ్ఞానపీఠ పురస్కార్ దియా గయా. జ్ఞానపీఠ పురస్కారం ఇవ్వబడింది. ఇన్కి ప్రముఖ రచన, ఈయన ఇంకా రచనలు రాశారు. ఆయన ముఖ్యమైన రచనలు ఏమిటంటే వీణా, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాంత్, గ్రామ్య, స్వర్ణకిరణ్, కళా ఔర్ బూఢా చాంద్ ఔర్ చిదంబర. తథా అన్న ఔరన్న ఒకటే, తథా చిదంబర ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా, లాస్ట్లో ఇచ్చారు. చిదంబర, ఆది అంటే మొదలైనవి ఈయన యొక్క రచనలు. ఇంకా నిధన్ అంటే మరణం. ఆయన యొక్క మరణం ఎప్పుడు జరిగిందట? 1977 మే 1977లో జరిగింది. ఇది సుమిత్రానంద్ పంత్ గురించి సంబంధించినటువంటి ప్రశ్న జవాబు. తర్వాత షార్ట్ క్వశ్చన్ చూడండి. వర్షా సభీ ప్రాణియోం కే లియే జీవన్ కా ఆధార్ హై కైసే. వర్షం అన్ని ప్రాణులకి జీవితానికి ఆధారమని నీవు ఎలా చెప్పగలవు? ఆన్సర్ చూడండి. ప్రకృతి మే రహనే వాలే హర్ ప్రాణి వర్షా పర్ నిర్భర్ రహతా హై. ప్రకృతిలో ఉండేటటువంటి ప్రతి ప్రాణి వర్షం మీద ఆధారపడి ఉంటుంది. క్యోంకి ఎందుకంటే ఏ విధంగా చెప్పగలము అంటే వర్షా సే హీ ఖేతీబాడీ హోతీ హై. వర్షం వల్లనే మనకి వ్యవసాయము జరుగుతుంది. ఖేతీబాడీ అంటే వ్యవసాయం. వర్షం కురిస్తేనే కదా, వర్షం వల్లనే కదా వ్యవసాయం జరుగుతుంది. వ్యవసాయం జరుగుతుంది. इससे प्राणियों के लिए आवश्यक खाद्य पदार्थ मिलते हैं. దీనివల్ల ప్రాణులకు అవసరమైనటువంటి అవసరమైనటువంటి యా కలిపి రాసినటువంటి లెటర్ అది ఖాద్య పదార్థ మిల్తే హై. ఖాద్య పదార్థ అంటే తినడానికి అవసరమైన వస్తువులు దొరుకుతాయి. వర్షాసే నదియాం భర్తీ హై. వర్షం వల్ల నదులు నిండుతున్నాయి. ప్రాణియోం కే లియే ఆవశ్యక్ పేయజల్ మిల్తా హై. ప్రాణులకు అవసరమైనటువంటి పేయజల్ అంటే డ్రింకింగ్ వాటర్, తాగడానికి నీరు దొరుకుతుంది. అతః ప్రాణికోటికే లియే వర్ష జీవన్ కా ఆధార్ హై. అందువలన మన ప్రాణులందరికీ కూడా వర్షము జీవితానికి ఆధారము అని మనం చెప్పగలము అని ఈ విధంగా దీని యొక్క ఆన్సరు రాయాలి. నెక్స్ట్ ప్రశ్న చూడండి. తర్వాత ప్రశ్న చూడండి. వర్షా ఋతువు కా ప్రాకృతిక సౌందర్య పర్ అపనే విచార్ లిఖియే. వర్ష ఋతువు యొక్క ప్రకృతి సౌందర్యం మీద మీ యొక్క ఆలోచనల గురించి రాయండి. వర్షా ఋతువు మే పేడ్ హరే భరే రహతే హై. వర్ష ఋతువులో చెట్లు, పేడ్ అంటే చెట్లు, హరే భరే రహతే హై పచ్చగా ఉంటాయి. వర్షా ఋతువు మే నదియాం బహతీ హై. వర్ష ఋతువులో నదులు ప్రవహిస్తాయి. ఫసలేం ఖూబ్ ఉగ్తీ హై. పంటలు బాగా పండుతాయి. ఫూల్ ఖిలే హోతే హై. పువ్వులు వికసించి ఉంటాయి. ఖిలే హోతే హై అంటే వికసించి ఉంటాయి. అతః హమ్ కహ సక్తే హై కి అందువలన మనం ఈ విధంగా చెప్పగలము. ధరతీకి శోభా కా కారణ్ వర్షా హై. భూమి యొక్క అందానికి కారణం వర్షము అని మనము చెప్పగలము. ఇవి ప్రశ్న జవాబులు. తర్వాత భాగంలో మనం ఈ పాఠానికి సంబంధించినటువంటి వ్యాకరణ అంశాలు చూద్దాము. దాంతో ఈ పాఠభాగం పూర్తవుతుంది.